V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విద్యా రంగంతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు జిఎస్ఎన్ రాజు. కావున ప్రతి ఒక్కరు కూడా విద్యారంగం మీద దృష్టి పెట్టి తన భవిష్యత్తుని తానే దిద్దుకోవాలని జిఎస్ఎన్ రాజు సెంచరీ యూనివర్సిటీ ఛాన్సలర్. మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళిపోతే అన్న కాలేజీ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోతాం. యూనివర్సిటీకి వెళ్తారు సార్ వాకింగ్కి. వాకింగ్ అయిపోయాక వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా లేదర్లేగా బిఫోర్ లంచ్ మిమ్మల్ని స్నానం చేయడం లంచ్ వెళ్తాం. కాన్వికేషన్కి నేను చేయను అన్నా, గవర్నింగ్ బాడీకి నేను చేయను అన్నా. నుంచి ఎట్లాంటి పాఠ్యాంశాలు నేర్పితే వాళ్ళు మీలాంటి గొప్ప వాళ్ళు అవుతారు అది ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు, ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో 38 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశాను. దాని తర్వాత గవర్నమెంట్ వారు వైస్ ఛాన్సలర్గా నామినేట్ చేయటం, ది గ్రేట్ ఆంధ్ర యూనివర్సిటీకి చేయటం అదృష్టంగా భావించాను. నేను బీటెక్ ఏవిఎన్ కాలేజీలో 1130 ప్రీ యూనివర్సిటీ చదివా. అప్పుడు ప్రీ యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉంటుంది, బోర్డు కాదు. ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు దానికి జ్యూరిస్డిక్షన్. సో ఎంటైర్ ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని లక్షల మంది రాస్తారు ప్రీ యూనివర్సిటీలో, అందులో నాది 11th ర్యాంక్. తర్వాత అన్ని బ్రాంచ్లో సీట్ రావటం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేరటం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ జరిగింది. ఇప్పుడు మాకు 5 years ఇంజనీరింగ్ కోర్స్. అది ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్, అంటే ఆల్ బ్రాంచెస్ కామన్ అన్నమాట. ఆ బ్రాంచెస్లో ఆల్ బ్రాంచెస్ టాపర్ నేను. సిజిపి అంటారు, 10/10 ఇప్పటికే రికార్డ్ అయ్యింది. తర్వాత ఫస్ట్ క్లాస్ అండ్ డిస్టింక్షన్ ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేయటం, ఎంఈ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ తీసుకుని పిహెచ్డి ఐఐటి ఖరగ్పూర్లో విత్ ఎన్ ఎక్సలెంట్ గ్రేడ్ చేయటం జరిగింది. తర్వాత లెక్చరర్గా చేరటం, అప్పుడు లెక్చరర్ అయిన ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు, రేటర్, ఆ తర్వాత ప్రొఫెసర్, ప్రిన్సిపల్ అవన్నీ అయింది. నేను పిహెచ్డి చేసిన తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో నా స్పెషలైజేషన్ ఏంటంటే అందులో మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో స్పెషలైజేషన్ యాంటినాస్, రెడార్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అటెంప్ట్ చేశాను. వచ్చాక చాలా వర్క్ కంటిన్యూ చేశాను. ఇంతవరకు 60 పిహెచ్డీలు గైడ్ చేశాను. 550 పేపర్లు, రీసెర్చ్ పేపర్స్ చేశాను. సో ఇది పెద్దలు చెప్పిన ప్రకారం మంచి రికార్డ్ అంటారు. నేను మంచి గురువుల దగ్గర ట్రైనింగ్ అయ్యాను. ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్ బిఎన్ దాస్ గారు, ప్రొఫెసర్ అజయ్ చక్రవర్తి అని మేధావులు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవటం అదృష్టం. మధ్యలో జర్మనీలో 2 యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను. యూనివర్సిటీ ఆఫ్ కార్ల్స్బే, ఓల్డెస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ ఇన్ యూరప్. యూనివర్సిటీ పేటర్బామ్, వాటిలో కూడా నేను రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది, నేను బయటకు వచ్చాను అన్నమాట. సో అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన 10 years అవ్వగానే ఇప్పుడు సెంచరీ యూనివర్సిటీ విజయనగరంలో పెట్టడం జరిగింది. అది ఆల్రెడీ ఒరిస్సాలో ఉంది అప్పటికే. అప్పుడు మన ప్రజెంట్ సీఎం గారు మంచి యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో పెట్టడం కోరగా వీరు కూడా ఇక్కడ రావడం జరిగింది. మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. నేను ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అనమాట. 2 terms వైస్ ఛాన్సలర్ చేసి ఇప్పుడు ఛాన్సలర్ అయ్యాను. ఈ నేపథ్యంలో సెంచరీ యూనివర్సిటీ నెంబర్ 1 స్కిల్స్ యూనివర్సిటీగా డెవలప్ అయింది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఆల్ టెక్నికల్ ల్యాబ్స్, ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్, ఫ్రీ ట్రైనింగ్ ఫర్ పబ్లిక్, స్కూల్ డ్రాప్అవుట్స్కి, కాలేజ్ డ్రాప్అవుట్స్కి ఫ్రీ ట్రైనింగ్,
స్కిల్ ట్రైనింగ్ అన్నీ జరుగుతున్నాయి. అదే కాకుండా అలీడ్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆప్టోమెట్రీ, రేడియాలజీ, ఫారెన్సిక్ సైన్స్ అండ్ యానస్థీసియా ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటి ద్వారా మేము ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చాలా 40,000 మందికి కళ్ళ స్క్రీనింగ్ చేయటం పిల్లలకి ఫ్రీగా. వాళ్ళకి గ్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. మేజర్ ఆపరేషన్స్ అవి అయితే మాకు ఎంఓఈ ద్వారా చాలా హాస్పిటల్ టైఅప్ ఉంది, వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నాం. కొద్దిగా కన్సెషన్ రేట్లు వాళ్ళు ఆపరేట్ చేస్తారు. సో ఇది కంటిన్యూస్గా చేసే పద్ధతి అన్నమాట. అదే కాకుండా సెంచూరియన్ యూనివర్సిటీలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తాం. బ్యాటరీ ఆటోస్, యాపరల్స్, 3D ప్రింటర్స్ మాదే డిజైన్, మేము మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్కి పంపిస్తాం. సో ఈ విధంగా చాలా ఫేమస్ అయింది. మోస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీస్లో ఇండియాలో నెంబర్ 3 ర్యాంక్లో ఆల్రెడీ ఉంది. గవర్నమెంట్ వారు కూడా బెస్ట్ స్కిల్స్ యూనివర్సిటీ అని గుర్తింపు చేయించారన్నమాట. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ చాలా సబబుగా ఉంది. ఈ ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉండాలి? యూజీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అనేక కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఫ్లెక్సిబుల్ అకాడమిక్ సిస్టమ్ అంటారు దాన్ని. అంటే స్కూల్కి మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు స్టార్టింగ్లో. దానివల్ల ఇండియా ఎంతో అభివృద్ధి పొందింది. దానికి సపోర్టింగ్గా మనం ఒక హైయర్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు బేసిక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషను, హై స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను, యూనివర్సిటీ ఎడ్యుకేషను అండ్ బియాండ్ మంచి వసతులు కల్పించి ఇందులో ఇవన్నీ సిస్టమ్ అంతా కంప్లీట్ చేస్తే కానీ మేక్ ఇన్ ఇండియా కంప్లీట్గా మనం చేయలేము. మనం టెక్నాలజీని ఎక్కడో ఇంపోర్ట్ చేసి ఇండియాలో చేయటం కాదు. మనంతా మనమే టెక్నాలజీని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది ఫుల్ కాన్సెప్ట్ మనం చాలా చీప్గా చేయగలం. అందుకని ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ బాగా ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు బాగా ఫోకస్ చేస్తున్నారు. బాగా డెవలప్ చేద్దాము, అది చాలా అదృష్టం. అలాగే టీచర్స్ని రిక్రూట్ ఎవరి ఇయర్ చేస్తానంటున్నారు, అది కూడా మంచి శుభ కార్యం. యూనివర్సిటీస్లో కూడా ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉంది, అక్కడ కూడా రిక్రూట్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇద్దామన్నారు. ఇవన్నీ మంచి ఆరంభాలు అన్నమాట, శుభారంభాలు. గెలవడం అని అనుకుంటూ ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే చదువుకున్నాక జాబ్ రావాలి. ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు, అంటే వృత్తిపరంగా ఇచ్చే కోర్సెస్ అన్నమాట. సో ఇంజనీరింగ్లో, మ్యాథమెటిక్స్లో బాగుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మెరిట్ ఉన్న వాళ్ళందరూ ఇంజనీరింగ్లో చేస్తున్నారు. సీట్లు చాలా ఉన్నాయి. అది రాని వాళ్ళు ఏం చేస్తారంటే స్తోమత లేని వాళ్ళు కొన్ని బీఎస్సీ చదవటం, బీఎస్సీలో అనేక కోర్సులు ఉన్నాయి. సైన్సెస్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. అలాగే దాని తర్వాత ఎంఎస్సీకి వెళ్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో అనేక కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజ్ ఉంది, సైన్స్ కాలేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంజనీరింగ్ చదివిన తర్వాత సాధ్యమైన వరకు అబవ్ యావరేజ్ క్యాండిడేట్ అందరికీ జాబ్ దొరుకుతుంది. ఏదో మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఎక్కువగా ఉంది. అలాగే డాక్టర్స్ మొట్టమొదటి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పటికీ వాళ్ళు ప్రొఫెషనల్గా కానీ భవిష్యత్తు కానీ బాగుంటుంది. కాకపోతే ఆర్ట్స్ కాలేజీలో ఆంథ్రోపాలజీ ఉంది, పాలిటిక్స్ ఉంది, హిస్టరీ ఉంది, ఫిలాసఫీ ఉంది. ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కోర్సులు. ఇవి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. కారణం ఏంటంటే మన జీవిత విధానంలో తోడ్పడే కోర్సులు అవి. మన జీవితం ఇప్పుడు నాకు ₹1,00,000 శాలరీ వచ్చినంతరానికి జీవితం బాగుండవు. దానికి పరిస్థితులు అనుగుణంగా ఉండాలి. పొలిటికల్ సిస్టమ్ అర్థం కావాలి. ఆంథ్రోపాలజీలో మన పూర్వీకులు మనిషి ఎలా అభివృద్ధి చెందాడు ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ఫిలాసఫీ ఎలా ఉండాలి, ఎవరన్నా ఏదైనా అంటే బాధపడిపోయి కూలిపోతూ ఉంటారు. ఇప్పుడు ఫిలాసఫర్స్ ఏం చెప్తారంటే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, పాజిటివ్గా థింక్ చేస్తే నీకు భవిష్యత్తు వాళ్ళు ఫిలాసఫర్లు చెప్తారు. సో ఇది మానవాభివృద్ధికి కుటుంబ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ ఈ ఆర్ట్స్లో ఉన్న కోర్సులన్నీ ఏదో విధంగా మనకు హెల్ప్ చేస్తాయి. అలాగే ఎంఏ పాలిటిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మరి పొలిటీషియన్స్ మనం రూల్ చేస్తున్నారు. ఆ పొలిటీషియన్కి ఏం కావాలి, ఎటువంటి ట్రైనింగ్ ఉండాలి, ఏ విధంగా పరిపాలించాలి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ సాధ్యమైనంత వరకు ఎంఏ పాలిటిక్స్ నేర్పుతారు. ఇది చాలా అవసరం. లేకపోతే కంట్రీని పరిపాలించేది ఎవరు? ఇప్పుడు మనం ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, వెరీ సక్సెస్ఫుల్ డెమోక్రటీ ఇన్ ది వరల్డ్.
ఈవెన్ బెటర్ దాన్ అమెరికా. దాని కారణం ఏంటంటే 1.4 బిలియన్ పాపులేషన్ తోటి మనం ఇండిపెండెన్స్ 1947లో వచ్చాక ఇంతవరకు అవకాశాలు లేకుండా అలా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చాం. ఏ రోజు ఇండియాలో పీస్ లేదని ఎవరు కామెంట్ చేయలేదు, లేదు కూడా. దానికి కారణం ఏంటంటే ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పాటు ఈ ఆర్ట్స్ కోర్సెస్ అన్నారు మీరు ఇందాక, అవి కూడా చాలా అవసరం. అవి కూడా మనం ఖర్చు చేస్తున్నాం. అవి కూడా ఎంతో దోహదపడుతుంది మన లైఫ్కి, దేశానికి. ఇప్పుడు మీకు దేశంలో కాకుండా వరల్డ్ పీస్ కావాలి. ఈరోజు ఉక్రెయిన్ వార్ ఉంది, ఇజ్రాయిల్ వార్ ఉంది. ఇజ్రాయిల్ ఏంటంటే వాళ్ళు హమాస్ టెర్రరిస్టు ఇజ్రాయిల్స్ అన్యాయం చేశారు. ఒక 1500 మందిని అబ్డక్ట్ చేసి కొంతమంది చంపించారు. చాలా దుర్మార్గం అది. సో వారిని పట్టుకోవడం కోసం 50,000 మందిని చంపారు. 50,000 మంది చనిపోయారు. పూర్ పీపుల్, ఇన్నోసెంట్, చిల్డ్రన్, ఉమెన్. అంటే ఇక్కడ హమాస్ తప్పని నేను అంటాను. మరి 1200 మంది పట్టుకోవడానికి 50,000 మంది చంపితే అన్యాయం అది. దానికి ఏంటంటే ఎవరు పెద్దలు ఎవరో నీ తప్పని అనలేకపోతున్నారు, అలాగని టెర్రరిస్ట్ని ఆపలేకపోతున్నారు. సో దీనికి ఏంటంటే రిక్వైర్మెంట్ ట్రైనింగ్ ఫర్ పీస్ కావాలి, చాలా అవసరం అది. గాంధీ గారికి ఏమని చెప్పారు? ఆయన సత్యాగ్రహం, నిజాన్ని మాట్లాడటం, కోపం లేకుండా బతకటం అనే మంచి సూక్ష్మంగా అనేక చిత్రాలు చెప్పడం వల్ల మన దేశం ఈరోజు ఇంత పీస్ఫుల్గా మనం బతుకుతున్నది కారణం. ఇప్పుడు చూడండి, ఉక్రెయిన్లో పాపం ఆ వార్ వల్ల సామాన్య ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారు. అది లీడర్షిప్ ఫాల్ట్ అవ్వడం, ఇంకోటి అవ్వడం ఉంది. అలాగే ఇప్పుడు పాకిస్తాన్లో చూడండి, వారికి ఎకానమీ బాగా ఇద్దరు సెపరేట్ అయినప్పుడు ఈక్వల్ ఫైనాన్షియల్ కెపాసిటీ 1947లో. ఇప్పుడు పాకిస్తాన్ ఫైనాన్షియల్ పొజిషన్ వెరీ బ్యాడ్. మన ఇండియా వీఆర్ గ్రోయింగ్. మరి మోడీ గారు ఏమన్నారు? $5 trillion ఎకానమీ 2030 కల్లా రావాలన్నారు. ఇప్పుడు ఆల్రెడీ $4 trillion చాలా వండుతుంది. సో మన డెవలప్ ఫాస్ట్ అవ్వాలి. అయినప్పటికీ పీస్ఫుల్గా మనం డెవలప్ అవుతుంది. ఒకేసారి యూజీసీ ఫుల్ టైం కోర్సులు ఒక్కసారి ఎలా చేస్తారో అక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక కోర్సు నేను సపోజ్ బీటెక్ చేశాను, కంప్యూటర్ సైన్స్. అక్కడ 75% అటెండెన్స్ ఉండాలి. సైమల్టేనియస్గా బీటెక్ మెకానిక్ చేస్తున్నాను, అక్కడ 75%. ఎలా వీలు పడుతుంది? అంటే మీరు అటెండెన్స్ రిక్వైర్మెంట్ అడగలేదా? అది క్లారిటీ కావాలి. ఓకే, అందుకే నేనేమంటానంటే మీరు ఒక ఫుల్ టైం కోర్స్ చేసుకోండి, పార్ట్ టైం 2 కోర్సు చేసుకోండి, అటెండెన్స్ ప్రాబ్లం ఉండదు. ఆ విధంగా 2 కోర్సులు 3 కోర్సులు చేసినా నష్టం లేదు. ఈవినింగ్ నైట్ చదువుకుంటాడు, వాడి కెపాసిటీని బట్టి అటెండెన్స్ ప్రాబ్లం లేకుండా అటువంటి పరిస్థితి చేసిన మంచిది. ప్రపోజ్ మరి ఏం చెప్తున్నాను. అందువల్ల ఇది నేను మరి వాస్తవం ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం కదా, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. రెండోది, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ IIIT ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. 10th క్లాస్ తర్వాతే వాళ్ళని ఇంజనీరింగ్ చేసుకుంటారు. అంటే ఇంటర్మీడియట్ మంచి చదవకుండా అక్కడే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు. వాళ్ళంతా ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా లాలో కూడా ఇదివరకు BL వేరు, ML వేరు ఉండేది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఇంజనీరింగ్లో కూడా మనం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పెట్టాం. బీటెక్, ఎంటెక్ 5 ఏళ్ళ తర్వాత కానీ 6 ఏళ్ళ తర్వాత కానీ ముందు కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ పెట్టాం. ఇప్పుడు ఏంటంటే యూజీసీ రెగ్యులేషన్ ప్రకారం బీటెక్ తర్వాత మీరు డైరెక్ట్ PhD చేయవచ్చు. అంటే బీటెక్ తర్వాత 3 ఏళ్ళు కాదు, ఇంతవరకు ఎంటెక్ తర్వాత 3 ఏళ్ళు. బీటెక్ తర్వాత మీరు వెళ్ళాలంటే 5 ఏళ్ళు చేయాలి. అలా IITస్లో ఉన్నాయి ఇంతకుముందు, అలాగే అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. బీటెక్ తర్వాత బ్రిలియంట్ అయితే వాడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 5 ఏళ్ళు చేసుకుంటే ఎంటెక్ లేకుండా డైరెక్ట్ PhD 5 ఏళ్ళు అన్నమాట. 3 MA తర్వాత మీరు PhDకి వెళ్ళవచ్చు. సో 1 year ఎక్స్ట్రా చేయాలి. ఇంతకుముందు 3 ఏళ్ళకి మినిమం పీరియడ్ సబ్మిట్ అయితే ఇప్పుడు 4 ఏళ్ళు చేయాలి. ఆ 1 year కలిపేశారు. అదొక కన్వీనియంట్ ప్రోగ్రామ్, మంచిదే. యూజీసీ రెగ్యులేషన్ ప్రకారం అదొక ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్ అన్నమాట, చాలా ఉపయోగం అన్నమాట. అలాగే ఇప్పుడు ఫార్మసీ ఉంది, లా ఉంది, మరి యోగా కోర్సెస్ ఉన్నాయి. మరి మోడీ గారు వచ్చిన తర్వాత యోగా చాలా ఫేమస్ అయింది వాళ్ళు. ఆరోగ్యపరంగా చాలా అవసరం అది. ఇక్కడ ఏంటంటే మనం సంపాదనే కాకుండా ఆరోగ్యంతో పాటు మంచి మానవత్వంతో
మనం బతకవలసిన అవసరం ఉంది. మనమే సుఖంగా ఉండాలనుకుంటే తప్పు, పక్కడు కూడా సుఖంగా ఉండాలి, తప్పు లేదు. దానికి ఏంటంటే సపోజ్ ఇంటర్మీడియట్లో సిఈసి గ్రూప్ చేసేది, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. వాడు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఇంజనీరింగ్లో అడ్మిషన్ ఇచ్చేవాడు ఎంట్రన్స్లో వాడు ఎంసెట్ రాసి క్వాలిఫై అయితే వాడు ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ అక్కడ ఈ బ్రిడ్జ్ కోర్సెస్ ఏవైతే బేసిక్ కోర్సెస్ అవసరమో అవి ఎక్స్ట్రా కోర్సెస్ వాడికి నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. వాడికి మ్యాథమెటిక్స్ చదువుకోలేదు, మరి ఇక్కడ ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ లేకుండా అవ్వదు. ఒక డిజైన్, స్ట్రక్చర్ డిజైన్ కావాలి, మ్యాథ్స్ కావాలి. ఒక శాటిలైట్ డిజైన్ కావాలంటే మ్యాథ్స్ కావాలి, ఒక రెడార్ డిజైన్ చేయాలంటే మ్యాథ్స్ కావాలి. ఇవన్నీ చేయాలంటే, లేదా ఒక మెకానికల్ మెషిన్ చేయాలంటే మ్యాథమెటిక్స్ కావాలి. వాడికి అంత బ్యాక్గ్రౌండ్ లేదు, అలా చదువుతాడు, థియరీ కోర్సులు చదివేస్తాడు, పర్వాలేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలి అంటే ఆ కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కోర్సు, ఎక్స్ట్రా కోర్సు, బ్రిడ్జ్ కోర్సెస్ అంటారు, అవి చేసుకోవచ్చు, తప్పులేదు. ఆ ఫెసిలిటీ ఉంటే మంచి ఉపయోగమైన. నెక్స్ట్ కొన్ని కోర్సెస్ ఇన్ పర్సన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, అటెండెన్స్ తోటి పాటు నేర్చుకున్న కోర్సెస్ ది బెస్ట్. కారణం ఏంటంటే నేను క్లాసులో కూర్చొని టీచర్ చెప్పేది వింటాను, చక్కగా నేర్చుకుంటాను, 6 రోజులు చదువుకుంటాను. 8 గంటలు రోజు కాలేజీకి వెళ్తాను, యూనివర్సిటీకి వెళ్తాను. దీని బదులు సింప్లిఫై చేశారు ఈ మధ్యకాలంలో. ఆన్లైన్ కోర్సు రోజుకి 2 గంటలు, ఏదో ఒక 5-6 స్లాట్లు ఉంటే మీకు చిన్న స్లాట్లో పెట్టుకుంటాను. ఓకే, అదేంటంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్కి ఉపయోగపడదు. అది ఒక డిగ్రీ, మొట్టమొదటి డిగ్రీ అదైతే పెద్దగా జీవితంలో ఉపయోగపడదు, దానికి జాబ్ సంపాదించడం కష్టం దాంతో. అలా కాకుండా బీటెక్ చదివాను అనుకోండి, ఎంటెక్ ఆన్లైన్ చేశాను అనుకోండి, మంచి యూనివర్సిటీలో స్టాన్ఫోర్డ్, MIT చేస్తే దానికి డెఫినెట్గా కొంచెం ఉపయోగపడుతుంది. సో ఈ కంపారిజన్ వచ్చినప్పటికీ ఫిజికల్గా ఉండే కోర్సు వేరు, ఆన్లైన్ కోర్సు వేరు. దాని డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. కాకపోతే ఆపర్చునిటీ లేనప్పుడు దీనికి రెగ్యులర్గా మీరు అటెండ్ కానప్పుడు మీరు జాబ్ ఉంది కాబట్టి నైట్ టైం ఆన్లైన్ కోర్సు చేయడం తప్పలేదు, నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. జాబ్ అనేది చాలా అవసరం, ఎంతో డబ్బు పెట్టి చదువుకుంటాడు, జాబ్ అవసరం. నేను MA తెలుగు సీటు ఎవరు జాగ్రత్త లేదు, తెలుగు మన మాతృభాష. మరి చదివిన వాళ్ళకి గవర్నమెంట్ వారు తెలుగు పండితుని, తెలుగు టీచర్స్ని మరి రిక్రూట్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ లేదు, చాలా కాలం కదా. దానివల్ల ఏంటంటే ఎంత చదివాక జాబ్ లేకపోతే ఎవరు తీసుకొస్తారు, అందువల్ల లేదు. అందుకని గవర్నమెంట్ ఇటువంటి వాటిలో కొంచెం సపోర్ట్ ఇచ్చి స్కూల్స్లోని తెలుగు పండితుని, తెలుగు టీచర్స్ని రిక్రూట్ చేయడం చేసుకుని వాళ్ళకి మంచి స్టూడెంట్స్కి జాబ్ వచ్చే ఏర్పాటు గవర్నమెంట్ వారు హెల్ప్ చేస్తే తప్పకుండా బాగుంటుంది. అలాగే మన నేషనల్ లాంగ్వేజ్ అది కూడా ఉండాలి. అది మరి ఇంగ్లీష్ ఉంది, గ్లోబల్ లాంగ్వేజ్. మీరు ఓన్లీ నేను అనకాపల్లి పక్కనే లేదా వైజాగ్ పక్కనే జాబ్ చేస్తానంటే అయ్యేది కాదు, మీకు ఆపర్చునిటీస్ తక్కువ. సో ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ అయ్యి లీడర్షిప్ డెవలప్ అయితే దానికి ఇంగ్లీష్ ఎంత బాగుంటే అది హెల్ప్ చేస్తుంది. కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామంది అమెరికా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, UK వెళ్తున్నారు. అవి అడ్వాన్స్ కంట్రీస్ టెక్నాలజీలో. అక్కడ వెళ్ళటం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ప్రొఫెషనల్ కానీ టెక్నాలజీ పరంగా కానీ మంచి ఎక్స్పోజర్ వస్తుంది. మీరు MS చేశారు, బ్రహ్మాండంగా ఉంది. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడ పనిచేసి, అక్కడ పనిచేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ సేవ్ మనీ. ఇప్పుడు పూర్ ఫ్యామిలీ నుంచి వెళ్తాడు, ఒక 20 లక్షలు అప్పు చేసి వెళ్తాడు. ఇండియాలో 20 లక్షలు అప్పు చేర్చాలంటే ఏ జాబ్ వచ్చినా తీర్చలేడు. అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 5 ఏళ్ళు పనిచేసి 20 లక్షలు అక్కడ 2 ఏళ్ళు సేవ్ చేసుకోగలరు. 5 ఏళ్ళు అయ్యాక ఇది ఒక 20-30 లక్షలతో కష్టపడి సంపాదించి సేవ్ చేసి ఇండియా వచ్చాడు అనుకోండి, హ్యాపీగా ఇండియాకి హెల్ప్ చేసుకోవడం, మంచి జాబ్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంతేగాని నేను అక్కడ బాగానే ఉందని సెటిల్ అయిపోవడం అనేది నాకు అనిపిస్తుంది. సో అక్కడికి ఎందుకు వెళ్తాం అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నాలజీ ఎక్స్పోజర్ ఉంటుంది, దే కెన్ ఎర్న్ సమ్ మనీ విదిన్ షార్ట్ టైం. అది మొదటిగా విలేజ్లో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్స్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, కష్టపడి పనిచేయడం అనేది ముందు అలవాటు చేసుకోవాలి. డిసిప్లిన్ చాలా అవసరం చిన్నప్పటి నుంచి.
డిసిప్లిన్ అంటే ఓన్లీ క్లాస్కి వెళ్ళి కూర్చొని కాదు. డిసిప్లిన్తో పాటు క్లాస్కి రెగ్యులర్గా వెళ్ళడంతో పాటు 100% అటెండెన్స్ ఉండాలంటాను నేను. ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఇష్టమైన స్పోర్ట్స్లో హెల్త్ చాలా అవసరం. మీరు ఎంత ఎదిగినా హెల్త్ బాగోకపోతే దానివల్ల జీవితంలో ఉపయోగం లేదు. చిన్నప్పటి నుంచి కష్టం, పేరెంట్స్ని గౌరవించు, టీచర్ని గౌరవించు, చదువుకుంటాం ఒకటి. రెండోది ఏంటంటే సరౌండింగ్స్ వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. మంచి సరౌండింగ్స్ అంటే కొంతమంది నాటీ బాయ్స్ ఉంటారు, అసలు చదువు అంటే ఇష్టం ఉండదు. వాళ్ళతో మూమెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. రోజంతా వాడితోటి ఉండి చదువు మానేస్తారు, వాళ్ళని చెడగొడతారు కూడా. అలా కాకుండా గ్రాడ్యువల్గా చదువు మీద ఫోకస్ చేయొచ్చు. చదువు ఫస్ట్ ప్రయారిటీ. స్పోర్ట్స్ అనుకోండి, మీరు ఏ క్రికెట్ ఆడుతున్నా సెకండ్ ప్రయారిటీ, తప్పలేదు. ఇప్పుడు నేను మా పేరెంట్స్, మా ఫాదర్ ఇల్లిటరేట్ కంప్లీట్గా, విషయాన్ని అసలు చదువుకోలే. మా అమ్మగారు 5వ క్లాస్ చదివారు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారికి ఇష్టం అనమాట, పిల్లలు బాగా చదివించాలని. అంటే మాది ఒరిజినల్గా రిచ్ ఫ్యామిలీ. మేము పుట్టినప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే. మా నాన్నగారు చాలా సాఫ్ట్, మంచితనం, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మంచితనం మీద ఆక్యుపోతున్నారు. సో భగవంతుడి దయ వల్ల మాకు చదువు అబ్బింది. దానితో పాటు దైవ అనుగ్రహం కూడా ఉండాలి. ఒక్క చదువుకున్నాను, దేవుడు లేడు అది ఇది అని కాకుండా రోజు 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు దేవుడు ప్రార్థన, మంచి నాకు హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఏమో ప్రార్థించుకుంటే చాలు. మిగతా ఎన్ని కోరికలు కాకుండా ఎదిగిపోతుందంటే ఏదో ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, ఒక సీటు నెగ్గాలి, 10 మంది నిలబడతారు, అందరూ కొబ్బరికాయలు కొడతారు, కానీ నెగ్గేది ఒకటే. దానికి కాంపిటీషన్. దేవుడు కూడా ఏం చేయలేడు అంటే మీకు కాంపిటీషన్ లేదు. మంచి కోరిక అందుకని తప్పకుండా ఇస్తుంది. ఇటువంటి కోరికలు ఉండాలి. ఇట్లా రీసెర్చ్గా ప్రజలకు ఉపయోగపడేవి, ఇండస్ట్రీకి ఉపయోగపడేవి, కంట్రీకి ఉపయోగపడేవి. అంటే కంట్రీకి ఉపయోగపడే గాంధీ మీద రీసెర్చ్ ఇచ్చారనుకోండి, పీస్ని ఎలాగ ప్రమోట్ చేయాలన్న కాన్సెప్ట్ వస్తుంది. దేశమంతకు ఉపయోగం. నేను నా ఇంజనీరింగ్లో PhD చేశాను. నేను రెడార్ డిజైన్ చేయగలను. ఆ డిఫెన్స్ చాలా అవసరం. చాలా ప్రాజెక్ట్స్ చేశాను నేను. దేశానికి కావాల్సింది ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అది. అలాగే మెడిసిన్ ఉంది, మీరు MRI డిజైన్ చేయగలరు, CT స్కాన్ డిజైన్ చేయగలరు. అది హెల్త్ పరంగా ఉపయోగం. ఇప్పుడు మీరు ప్రతిదీ జర్మనీ నుంచి తెచ్చుకోవాలంటే ₹1,00,000, మనం డిజైన్ చేస్తే 20 లక్షలు అయిపోతుంది. సో అలాగే ఇప్పుడు ఆర్ట్స్లో PhD చేశాడు, వాడికి ఆపర్చునిటీస్ లేవు. ఆ రీసెర్చ్ ప్రమోట్ చేయడానికి ఎక్కువ స్కాలర్షిప్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం, మెడిసిన్ వాళ్ళకి స్కాలర్షిప్ కాకుండా మీరు అది జీవితానికి సంబంధించిన కోర్సులు కాబట్టి అది చాలా అవసరం కాబట్టి వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ గవర్నమెంట్ వారు పెంచాలి. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీ సపోర్ట్ ఉండదు, ఇంజనీర్స్కి ఇండస్ట్రీ సపోర్ట్ ఉండదు. డాక్టర్స్కి ప్రాబ్లం లేదు, వాళ్ళు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన తర్వాత దే కెన్ ఎర్న్ సఫిషియెంట్లీ. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం అవసరం కాబట్టి డాక్టర్స్ కూడా అవసరం. సో ఆర్ట్స్లో పాలిటిక్స్ అవునండి, ఈ కోర్సులు అన్నట్లో PhD చేయడానికి స్కాలర్షిప్స్ నెంబర్ పెరిగితే న్యాచురల్గా చేరుతారు, స్టూడెంట్స్ చేరుతారు. వాళ్ళకి ఆపర్చునిటీస్ పెంచాలి, జాబ్స్ ప్రొవిజన్ పెట్టాలి. లేదు IAS ఉందనుకోండి, నేను MA పాలిటిక్స్ అందులో చేసిన వాడికి ఇన్ని కేటాయించండి, లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళకి 10 ఇవ్వండి, మెడిసిన్ చేసిన వాళ్ళకి 10 ఇవ్వండి, కేటగిరీ చేసి పెట్టుకుంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లేకపోతే ఏముందంటే ఓన్లీ ఇంజనీర్ సెలెక్ట్ అయిపోతారు, లేదు ఓన్లీ డాక్టర్సే సెలెక్ట్ అవుతారు, లేదు ఓన్లీ మేనేజ్మెంట్ వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు కదా. అలాగే UPSC ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. తెలుగులో డిగ్రీ సంపాదించిన వాడికి అది కూడా కొన్ని ప్రొవిజన్ క్రియేట్ చేయండి, కొంత రిజర్వేషన్ లాంటివి, కొన్ని సీట్లు, అది ఎంకరేజింగ్ ఉంటుంది. చదివితే మనకి మంచి కోర్సులు వస్తాయని కదా. సో ఇటు విద్యావేత్తకి కారణం ఏంటంటే బిజినెస్ అనేది స్టాండర్డ్ కాదు. నేను చాలామంది బిజినెస్ ఫ్రెండ్స్ని చూశాను, వాళ్ళకి చదువు మధ్యలో మానేయటం, ఆ తర్వాత ఎంతో డబ్బులు ఉంటాయి కానీ బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు చదువుకున్నాక మీరు డబ్బులు సంపాదించగలరు, అనేక మార్గాలు ఉన్నాయి, మంచి మార్గాలు నేను చెప్పేది. బిజినెస్ మ్యాన్కి 40,000 ఇచ్చాక చదువుకోలేదు డిగ్రీ, దానివల్ల దానికి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అయ్యో ఈ చదువుకుంటే ఎంత బాగుండేదండి. చదువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మోస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్ వాళ్ళు డెఫినెట్గా చదువుకున్నాడు నేను ఇష్టపడుతూ ఉంటారు. బిజినెస్ మ్యాన్ అంటే దూరంగా వెళ్ళి వాళ్ళు ఉంటారు, మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నారు, అది వేరు. టాటా గ్రూప్ ఉంది, వండర్ఫుల్, ప్రతి వాళ్ళు ఎక్కిస్తారు టాటా గారు. ఎందుకంటే వాళ్ళకి ఒక చక్కటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి,
వైలెట్ తెలీదు, ప్రజాసేవ వరల్డ్లో హైయెస్ట్ డోనర్ టాటా గారు. వరల్డ్లో చారిటీ వాళ్ళు సంపాదించినట్లు బోల్డ్ తెచ్చుకుంటారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చారిటీ ఇచ్చారన్నారు. 100% లెటర్స్ వచ్చినప్పుడే దేశం ఇంకా ముందుకెళ్తుంది. ఓకే సార్, మీరు ఎంతోమంది నా ఉద్దేశంలో మంచి పీరియడ్. కారణం ఏంటంటే స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, డౌట్ లేదు. ఎక్స్పీరియన్స్ లీడర్. మీరు ఆయన మీటింగ్ పెట్టుకుని మాట్లాడే విధానం బాగుంది. మనసులో ఏంటి టెక్నికల్గా ఆయన ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా, టెక్నికల్గా చక్కగా మాట్లాడతారు, నేర్చుకుంటారు. మీరు చెప్పినా నేను చెప్పినా వింటారు, నేర్చుకుంటారు. ఎవరు ఇదని అదని ఉండదు ఆయనకి. సో అది గొప్ప ఎసెట్ ఆ లీడర్కి. అందువల్లే మంచి విజనరీ లీడర్, అందరూ ఒప్పుకునే లీడర్ ఆయన. మరి మోడీ గారు అంటారా, ఎస్, ఆయన బ్యాచులర్ అవనండి, ఆయన చేసే విధానాలు స్పిరిచువల్గా ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటాయి. మంచి ఆర్టికులేషన్, మంచి స్పీకరు, పాలసీస్, ఎవరి దగ్గర నుంచి ఏ పాలసీస్ డిజైన్ చేయాలో ఆయనకు తెలుసు, మంచిగా ఉపయోగించుకుంటారు. అంతేగాని అన్నీ నేనే చేసేయాలి, నేనే అనౌన్స్ చేస్తాను, అంతా నా పవర్, ఎవరికి ఏ పవర్ అనుకుంటాను. కొన్ని కాన్సెప్ట్లు ఆయనకి లేవు. అందువల్ల సక్సెస్ఫుల్గా ఉంది. మాట్లాడతారు ఇండియాలో. తక్కువ బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ ఉంది, వాళ్ళు పరిపాలించారు. నెహ్రూ గారు ఆ టైంలో వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళు చేయలేదని మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళు డెవలప్ చేసిన వల్లే మనం ఈ రోజు ఇలా ఉన్నాం. సో మోడీ గారు లేని చెప్పి ఇంకా ముందుకు వెళ్తున్నాం. వాళ్ళలోనే మంచి పేరు వచ్చింది మోడీ గారి వల్ల, ఆయన పాలసీస్ వల్ల, ఆయన చెప్పే విధానం వల్ల. ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మోస్ట్లీ ఇప్పుడు ఏ స్కామ్లు లేకుండా నడుపుతాను. అదొక అదృష్టం. ఓకే సార్. అవసరానికి నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్తాను నేను. ఎందుకంటే నాకు అనుభవం ఉంది, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఏమంటానంటే మీరు ఏం చేసినా రిజల్టే అవసరం. ఆ రిజల్ట్ ఎలా వచ్చింది, మంచి మార్గం ద్వారా వచ్చాయా, నీతి నియమాల ద్వారా వచ్చాయా అనేది అవసరం. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వడానికి డెఫినెట్గా అదృష్టంగా భావిస్తాను నేను. సార్ మీపై ఫస్ట్ డే నుంచి నా ఆలోచన విధానం ఏంటంటే ఇది సీటు కూర్చుని ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రజల ప్రాబ్లమ్స్ని, స్టూడెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి యూనివర్సిటీని మంచి హైట్స్లో తీసుకెళ్లాలని ఆలోచన నాది. ఆ విధంగా కష్టపడ్డాను. అందుకని నేను ఉండగా NAAC ఇండియాలో సెకండ్ ర్యాంక్, ఇండియా మొత్తం మీద. రాష్ట్రపతి గారు బెస్ట్ NSS యూనివర్సిటీ అవార్డు ఇచ్చారు, ₹1,00,000 ప్రైజు, ట్రాఫీ. అలాగే బెస్ట్ ఎంప్లాయ్మెంట్ యూనివర్సిటీగా ప్రైజ్ ఇచ్చారు. అలాగే బోల్డ్ అవార్డు వచ్చాయి. అది నేను స్టూడెంట్ ఫ్రెండ్లీ. అంటే ఎలాగంటే ప్రతి వాడికి యాక్సెస్ వచ్చి మన మాట విని సాల్వ్ చేసే బాధ్యత బీసీ గారు. ఎంతోమంది నేను చాలా మంది వచ్చేవారు, నేను సాల్వ్ చేసాను. సాధ్యమైన వరకు వాళ్ళు హెల్ప్ చేయడానికి ప్రయత్నించాను. ఎందుకంటే వాడు మనలాగే మానవుడు, కష్టపడుతూ ఉంటాడు. మన హెల్ప్ చేయకపోతే ఎవరికి చేస్తారు. ఎంప్లాయీ స్కామేజర్ తప్పుగా ఏంటి నువ్వు రాకూడదు, ఇంటర్వ్యూ నేను వీసీ నేను ఎవరు రాకూడదు అంటే చెప్తాను. అలా వాళ్ళకి రెగ్యులర్గా 100% అటెండెన్స్ ఉండాలి. అంటే ఎగ్జామ్ రాయడానికి 75% ఉండాలి. అది నుంచి 25% ఎగ్గొడతాం కాదు. అంటే నీ రోజు మీద ఇంట్రెస్ట్ లేదనమాట. ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అందుకని 100% వాళ్ళు ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అయితే 1-2% తగ్గొచ్చు, కానీ 100% అటెండెన్స్ ఉండాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి. ముందు మ్యాథ్లో చెప్పింది పాఠాలు వినాలి. ఎందుకంటే వినటం వల్ల ఫాస్టెస్ట్ లెర్నింగ్. అన్ని మోడ్స్ కంటే లెర్నింగ్ బై లిజనింగ్ ఇది ఫాస్టెస్ట్ మోడ్. అది విన్నాడు అంటే ఏ రోజు పాఠాలు ఆ రోజు ఇప్పటికి ఇబ్బంది ఉండదు. ఆ రోజు చదవకుండా ఎగ్జామ్ ముందు 10 రోజులు బుక్ చేస్తే అక్కడికి ఏది అర్థం కాదు, కంగారు ఇచ్చాను. ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్కి ఎలా చేయాలి? నో. స్వర్ణయుగం సార్ అప్పుడు. థ్యాంక్ యూ. ఇదేంటంటే కొన్ని రూల్స్ పక్కగా ఉండాలి. ప్రజలకి ఏదైతే ఉపయోగం అది మనం తీసుకోవాలి. హానెస్టీ, ఇంటిగ్రిటీ చాలా అవసరం. నా తల్లి లాంటిది, రెండో తల్లి లాంటిది. నేను ఎక్కడున్నా, ఏ సెంచరీ యూనివర్సిటీలో పనిచేసినా ఆయన లాయల్. సెంచరీ యూనివర్సిటీ ఎక్కడైతే పనిచేసినా నేను లాయల్. ప్రతి చోట మంచి చెట్లు ఉంటాయి. మంచి తీసుకోవాలి, చెడు గురించి ఆలోచించి దాన్ని తప్పు మాట్లాడటం తప్పదు. ఇలాంటిది సర్వేపల్లి రాధాకృష్ణ, సిఆర్ రెడ్డి గారు లాంటి వైస్ ఛాన్సలర్ చేసిన యూనివర్సిటీలో నేను కూడా కూర్చున్నాను. అదృష్టం డెఫినెట్గా నా వంతు నేను చేశాను అనుకుంటాను. ఇదంతా చేయొచ్చు. ఈ సెంచరీ యూనివర్సిటీ కూడా అదేవిధంగా నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. అందువల్ల 2 టర్ములు వీసీ చేశారు కూడా నాకు బ్యాంకులో ఆపర్చునిటీ ఇచ్చారు. ఒరిస్సా ఛాన్సలర్, ఒరిస్సా గవర్నర్. సో ఇక్కడ నాకు ఛాన్సలర్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో హైకోర్టు కమిటీ
సో నేను ఏ సీట్లో ఉన్నా నా ఉద్దేశం పాజిటివ్గా ఉంటుంది. వీలంత వరకు నలుగురికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం